అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. వర్షాల కారణంగా ఒక 4 days అయితే వ్లాగ్స్ చేయలేదు, చాలా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మేము కలింగపట్నం బీచ్కి అయితే వచ్చాం. ఇది పోర్ట్ ఏరియా, శ్రీకాకుళం నుండి 30 kilometers డిస్టెన్స్ అయితే ఇది ఉంటుంది. వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇక్కడ లైట్ హౌస్ అనేది స్పెషాలిటీ, అది కూడా మీకు చూపిస్తాను. ముందుకెళ్ళి అయితే చూద్దాం. ఇదిగోండి, ఈరోజు వర్షాలు లేవు కాబట్టి మేము ఎలా మెల్లిగా రాగలిసాం. బీచ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేము వచ్చింది కలింగపట్నంలో బందర్వానిపేట. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా లైట్ హౌస్, అదిగోండి రెడ్ అండ్ వైట్ కలర్, అదే లైట్ హౌస్. అక్కడికి వెళ్ళాలి మనం. ఎక్కువ బోట్స్ ఉన్నాయి ఇక్కడ, చూడండి. బోట్స్, ఆవులు, చల్ల గాలికి సేద తీరుతున్నాయి. వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను ఇప్పటివరకు ఎన్ని బీచ్లకి వెళ్ళాను కానీ వైజాగ్లో రుషికొండ బీచ్ బాగుంటుంది స్నానాలకి. ఇదిగోండి బీచ్ ఎలా ఉంటే స్నానాలు చేయడం చాలా కష్టం. వేవ్స్ అల్లాడిస్తున్నాయి, చూడండి. బ్యూటిఫుల్. నేను ఎప్పుడో 10th క్లాస్లో వచ్చాను ఇక్కడికి. ఆల్మోస్ట్ లైక్ 16-17 years అవుతుంది. దాని తర్వాత మళ్ళీ రావడం. చాలా మారిపోయి. వెళ్ళిపోదాం. ఈరోజు చాలా ప్లేస్ ఉన్నాయి కవర్ చేయడానికి. నాకు ఎక్కువగా ఆవులంటే ఎందుకు ఇష్టం అంటే, ఆవుల్లో ఒక స్పెషాలిటీ ఉంది. మనకి ఏదైనా ఇంటి వాళ్ళకి కష్టం వచ్చేటప్పుడు అవి షెడ్లో కూర్చొని బోర్మని ఏడుస్తాయి. చాలా స్పెషాలిటీ అది. చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు. చాలా ఫీల్ అవుతాయి. ఒక ఇంట్లో కష్టాలు ఆ షెడ్లో ఉన్న ఆవు కన్నీళ్ళు బట్టి చెప్పచ్చు. అందుకే గోమాతలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడు మనం లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి లైట్ హౌస్లో ఏం స్పెషాలిటీ అనేది మీకు చెప్తాను. ఎక్కువగా ఇది పోర్ట్ బీచ్ కాబట్టి పెర్ఫ్యూమ్స్ టెక్స్టైల్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈరోజు మొత్తం అన్ని బీచ్లు అల్లాడిస్తున్నాయి. ఫుల్ చాలా ఆగ్రహంతో అయితే ఉన్నాయి. ఈ కలింగపట్నం బీచ్ని ఓపెన్ రోడ్ సీ అని కూడా అంటారు. ఓపెన్ రోడ్ సీ అని ఎందుకు అంటారంటే, రోడ్డు ఎండ్ అయ్యాక సీషోర్ అనేది స్టార్ట్ అవుతుందని దీన్ని రోడ్ సీ బీచ్ అని అంటారు. సూపర్ కదండి, మీకు చాలా బాగా నచ్చి ఉంటుంది. ఇదిగోండి కలింగపట్నం బీచ్ ఎంట్రన్స్కి అయితే వచ్చాం. అదిగోండి జిరాఫీ. అక్కడ ఒక దేవస్థానం అయితే ఉంది, శ్రీదేవి దేవస్థానం. ఇదిగోనండి వ్యూ. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. తాళం వేస్తున్నారు, లోపలికి వెళ్ళలేము. ఈశ్వరుడు హర హర శంభో శంకర. సేమ్ బావనపాడు బీచ్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. బాగున్నాయి.
ఈ బీచ్లో లైట్ హౌస్ అయితే స్పెషాలిటీ అదేనే. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ కోసం, పోర్ట్ ఏరియా కాబట్టి ఎక్స్పోర్ట్స్ కోసం వాడతారు, టెక్స్టైల్స్, పెర్ఫ్యూమ్స్ కోసం అని. అది తప్పితే మొత్తం సేమ్ అని. ఇదిగోండి వ్యూ, అది కనిపిస్తుంది కదా, అదే లైట్ హౌస్. అన్నీ బాగున్నాయి కానీ దేవాలయాల మధ్యలో బార్ ఉంది, అదే నచ్చలేదు నాకు. మిగతా అంతా సూపరు. అదిగోండి అక్కడ జిరాఫీ, ఇక్కడ జాగువార్. ఎక్కువగా ఏం చెప్పలేను, ఎందుకంటే బీచెస్ అన్నీ ఒకేలా ఉంటాయి. వాటర్ కలర్ మారుతుంది, వ్యూ పాయింట్ మారుతుంది. కానీ అందరూ వచ్చేది ఆస్వాదించడానికని, కాసేపు టైం స్పెండ్ చేసుకొని వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవడానికి అయితే ఇది బాగానే ఉంది. ఇక్కడైతే ఏదో బోట్ ఉంది కానీ ఎవరు లేరు. ఇంకా రూమ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏమైనా కావస్తే ఇక్కడైతే రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా డెవలప్ చేస్తున్నారు ఈ ఏరియాని, అది రూమ్స్ అన్ని కడుతున్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఐ థింక్ దిస్ ప్లేస్ విల్ బి డెవలప్డ్. బ్యూటిఫుల్ క్రికెట్ గ్రౌండ్ అదోనండి. కలింగపట్నంలో ఉన్న లైట్ హౌస్ అక్కడే ఉంది. వెళ్దాం, లోపలికి అలౌ చేస్తారని చాలామంది అలౌ చేయరు అంటున్నారు. ఒకసారి ఇదిగోనండి, విజిటర్స్ నాట్ అలౌడ్ క్లియర్గా చెప్పారు. ఇదే లైట్ హౌస్. ఇవి ఉండండి, విజిటర్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు. సో ఇది కేవలం ఎక్స్పోర్ట్స్, పెర్ఫ్యూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కోసం వాడతారు కాబట్టి, సో లోపల ఏమైనా డేటా ప్రైవసీస్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఎవరిని అలౌ చేయరు. సో చూసారు కదండి ఈ కలింగపట్నం మా వ్లాగ్. హాయ్ అండి, చూసారు కదా కలింగపట్నం బీచ్ అండ్ లైట్ హౌస్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. Bye, take care, Jai Hind.